రాష్ట్రం నుంచి 3,00,000 కోట్ల అప్పుకి దాని నుంచి మళ్ళీ 4,00,000 ఇప్పుడు 8,00,000కి వచ్చింది టోటల్ లెక్క. దాంట్లో రకరకాల వాదనలు ఇప్పుడు 3 పార్టీల గురించి విన్నారు గాబట్టి, ఏంటి అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అప్పేంటి? ఆ అప్పంతా కూడా ఏం చేశారు? జనాలెవరికీ ఏం చేయలేదు. మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చిందని కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తున్నారు. కానీ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదని బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఏం జరుగుతోంది? ముందుగా మీకు యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానెల్ మిత్రులకు క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విశ్వావసనామ సంవత్సరానికి ఆహ్వానించుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పు అన్నది ప్రపంచం మొత్తం ఇవాళ అప్పులమయంలో ఉన్నది. వినరా? అప్పు ప్రతి ఒక్కరు చేస్తారు. అప్పులు కాకపోతే ఏంటంటే చేసిన అప్పులల్లో 2 ఉంటాయి, ప్రొడక్టివ్, నాన్ ప్రొడక్టివ్. నాన్ ప్రొడక్టివ్ ఏంటంటే వాడు ఉన్నది గూడు గుడిసి అన్ని అమ్ముకొని కట్టుకోవాల్సి వస్తుంది. ప్రొడక్టివ్లు ఏంటంటే ఇవాళ ఒక 100 రూపాయలు తెచ్చినామంటే రేపు సంవత్సరం లోపల 20 రూపాయలు 15 రూపాయలు దానికి అదనంగా జమ చేసుకోగలిగితే అందులో వడ్డీ వంగ అసలు వంగ ఎంతో కొంత లాభం ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు పోవడం లేదు. ఇకపోతే అప్పు అన్న దాని మీద నేను చెప్తా. ఇప్పుడు చాలా గొప్ప విషయం ఇది, అందరూ వినాలి. ప్రపంచంలో ఉన్న మొత్తము 194-195 దేశాలల్లో అందరికంటే అప్పున్న దేశం ఏందో తెలుసా? అమెరికా. అమెరికా జనాభా ప్రపంచంలో 4%, అప్పుల 30%. అంటే ఒక్క మనిషి మీద 7.5% అప్పు అమెరికా జనం మీదనే ఉన్నది. ఇప్పుడు మిగతా దేశాలు అన్ని కలిసి 70% అప్పులు ఉన్నారు. మళ్ళీ టాప్ 10 దేశాలల్లో యూరప్, అమెరికా తప్ప చైనా లేదు, ఇండియా లేదు, మనమే మిగతా దేశాలు లేవు. మొత్తం యూరప్ కంట్రీసే ఉన్నాయి. అప్పు ఇక్కడ అమెరికా వాడు కట్టాల్సుకుంటే మొత్తం అమ్ముకొని కట్టాలి. దివాలా అవుట్. అమెరికాలో కొన్ని మున్సిపాలిటీలు కూడా దివాలా తీసినాయి. ఇక్కడ అప్పు చేయడంలో తెలంగాణలో చేయడం ఏదైతే ఉందో చేసిన కేసీఆర్ అప్పు చేసినంత మాత్రాన ఒక సిస్టమేటిక్ వేలా దాన్ని ఇన్వెస్ట్ చేయలేదు. వినరా? అక్కడ ఎక్కడ నాశనం చేసిండు ఏంటంటే కొంప కొల్లేరైంది అక్కడ. అంటే నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్రటరియట్ కట్టిండు 1,200 కోట్లు. ఎవరి కొంప ఏమొస్తుంది? 12 రూపాయలు కూడా రావు దాంతో ఇవాళ అప్పుకు. వినరా? 12 రూపాయలు రావు. ఇక తర్వాత 32 కలెక్టరేట్లు కట్టిండు, 32 కమిషనరేట్లు కట్టిండు, 500 ఇన్నోవాలు కొన్నాడు పోలీసు వాళ్ళకు, 100 ఫార్చ్యూనర్లు కొన్నారు, దాదాపు 40 ల్యాండ్ క్రూయిజర్స్ కొన్నారు. ఈ డబ్బులు ఎవరి సొమ్మని కొన్నారు వీళ్ళు? అది ఇవన్నీ చిన్న పద్ధతి అనుకోరు. పెద్ద పద్ధతి ఎక్కడ నాశనం కొంప కొల్లేరు చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రాజెక్టుల కింద కెనాల్ పిల్ల పుట్టకముందే కుళ్ళగొట్టి ఆ పండుగ రాకముందే ఇళ్ళకి ఇవాళ మన గౌతమ్ ప్రసాద్ గారు కూడా చాలా ఏరియాలో తెలుసు, నేను చూపెడతా. వాటర్ లేకున్నా కెనాల్స్ ల్యాండ్ అక్వైర్ చేసి కెనాల్స్ మట్టి, ఎందుకంటే కాంట్రాక్టర్లకు మార్జిన్ ఎక్కువ వస్తుంది, అడ్డగోలు వస్తుంది. ఇప్పుడు మీరు సిద్దిపేట దాదాపుల మెదక్ల కామారెడ్డిలు ఎక్కడ చూసినా కానీ కెనాల్స్ తగ్గున్నాయి. మనం ప్రత్యక్షంగా నేను చూపెడతా. ఆ డబ్బులు ఎక్కడిది? అప్పులు తెచ్చిపెట్టిందే కదా. ఏమొస్తుంది? రూపాయి వస్తుందా? వస్తలేదు. వినరా? అటువంటి అక్కడ అది ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఒక ఏదైతే ఉందో మనిషి ఒక కుటుంబాన్ని ఎట్లా కాపాడుకుంటాడో ఆ రకంగా రాష్ట్రాన్ని కాపాడుకోలేదు. ఇవాళ రాష్ట్ర ప్రజల మీద ప్రతి వ్యక్తి మీద 2,19,000 అప్పు ఉన్నది. అంటే 4 కోట్లు, అంటే 4 కోట్లు ఇంటూ 2 లక్షలు అంటే ఎంత అవుతుంది? 8 లక్షల చిల్లర కోట్లకు వస్తుంది. సింపుల్ లెక్క, గుడ్డి లెక్క ఇది, మామూలుగా అర్థమయ్యేది. వీళ్ళ ఫిగర్ గ్యాంబ్లింగ్ మొదలు ఏదైతే ఉందో అధికారులను ఇక ఏం చేయాలంటే నాకు మంట మడుతుంది. ఒక రిటైర్డ్ అధికారిగా నేను చెప్తాను కదా. నేను ఒక దాదాపు 35 ఏళ్ళు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్గా పనిచేసిన. ఎక్కడ కూడా ఒక ఆడిట్ అబ్జెక్షన్ రాకుండా చూసినాను. లెక్క కాడ చూసే కాడ ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఇక్కడ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్ డిజిటల్ వచ్చిన తర్వాత ట్రెజరీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇవన్నీ దొంగ లెక్కలు ఏదైతే ఉందో ఫిగర్ గ్యాంబ్లింగ్లో నడుస్తారు. ఇటువంటి ఇక్కడ సెక్రటరియట్లో మన తెలంగాణ 2019 నుంచి 23 వరకే 2,24,000 కోట్ల అప్పు తెచ్చింది. 19 నుంచి 23 వరకు. 19 వరకు ఎంత చేసింది అన్నది ఇంకా నా దగ్గర లేదు, లెక్క చెప్తున్నా. అప్పు తేవడం తప్పంటలేం. కేసీఆర్ను తెచ్చి ఉచితాలు పంపి డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్. కలెక్టరేట్లు, కమిషనరేట్లు, ల్యాండ్ క్రూయిజర్లు, ఇన్నోవాలు, కెనాల్స్, ఇవన్నీ పైసలు వృధా కదా. అవన్నీ తెచ్చి ప్రజల మీద భారమే కదా. డబ్బు ఎవడు కడతాడు? దీని మీద ఏదైతే ఉందో నేను చెప్పిన కదా, ఇవాళ ల్యాండ్ క్రూయిజర్స్ వాస్తవం కదా, 500 ఇన్నోవాలు వాస్తవం కదా, కమిషనరేట్లు వాస్తవం కదా, కలెక్టరేట్లు వాస్తవం కదా. దాని మీద ఏమొస్తుంది? అరే పనిచేసేవాడు గుర్రం ఎక్కినా తహసీల్దారే, గాడిద ఎక్కినా తహసీల్దారే. నువ్వు ఎడ్ల బండి మీద పోయినా తహసీల్దార్వే, లేకపోతే ఒడ్డే బండి మీద పోయినా తహసీల్దార్వే, నువ్వు ఇంపాల్లో పోయినా తహసీల్దార్వే అని కథర్ ఎక్కడ పోదు కదా. నీకు పని ముఖ్యం ఏదైతే ఉందో కాస్ట్ కటింగ్ అన్నది లేదు, డిపార్ట్మెంట్స్ రీఆర్గనైజేషన్ లేదు, స్ట్రీమ్ లైనింగ్ లేదు,
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు, కంట్రోల్ లేదు. రోజు ఎట్లా అంటే షెల్మెలకెళ్ళి తవ్వుకున్నట్టు వీళ్ళు పోయేదాకా కూడా కాంట్రాక్టర్లు చెప్తారు కదా, పేమెంట్ కార్డు ఏంటంటే రోజు ఇవాళ జమ కాగానే ఇవాళ చల్లుకోవాలి. ఇక్కడ బుద్ధి జ్ఞానం లేని పని ఏం చేసిందంటే తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బుద్ధి ఉండాలి. ఇప్పుడు 100 రూపాయలు వస్తే 33 రూపాయలు జీతాలకు బత్యాలకు పిక్తాయి. 33 రూపాయలు ఫస్ట్ నాడు ఉండాలా అది ఇవ్వలేదు. ఎందుకంటే మొత్తం షెల్మ చదువుకున్నట్టు వాగులా మీకు తెలుస్తా తెలియదు, నీళ్ళు అయిపోతే ఎండాకాలం ఏంటంటే షెల్మ తీసి నీళ్లు చల్లుకుంటున్నారు, నింపుకుంటారు అన్నట్టు. ఆ రకంగా ఆ అడ్మినిస్ట్రేషన్ నడిచింది. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే పాపం మళ్ళా వస్తా అనుకున్నాడు, ఏదన్నా అనుకున్నాడు. కానీ కాకపోతే ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో వాళ్ళ హరీష్ రావు అనుకుంటా, అంతకంటే ముందు ఈటల రాజేందర్, వీళ్ళందరూ ఏదైతే ఉందో రోజు వాళ్ళు నెత్తి విక్కునే పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే అడగోలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, బిల్లులో పేమెంట్ చేయాలి, పెద్ద మొత్తం ఉన్నంతా అడిపోయింది. మామూలు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కాస్ట్ కటింగ్ అంటే బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరు రియల్ బెనిఫిషరీస్, ఎవరికి అన్నం కావాలన్నది కాకుండా విపరీతంగా ఏదైతే ఉందో ఇనెలిజిబుల్ పర్సన్స్కు వీళ్ళు లోన్లు ఇచ్చేసి భ్రష్టు పట్టించేసారు. ఇప్పుడు ఇక్కడ లోన్స్ తేవడం తప్పు కాదు, నేను చెప్తాను కదా, అమెరికా పరిస్థితి చెప్తాను కదా, వల్ల ప్రపంచంలో జనం మీ వీక్షకులందరికీ తెలవాలి. 4% ఏదైతే ఉందో జనాభా 30% అప్పులు తెచ్చుకున్నారు. మన దగ్గర ఉన్న దాంట్లో తెచ్చుకున్న 2,19,000 పర్ హెడ్ మీద ఉన్నది మన మీద, వాళ్ళ మీద అడ్డగోలు ఉన్నది. అమెరికాకే 15 లక్షలు, ఇండియాకే 15 లక్షల కోట్లు ఇవ్వాలి వాళ్ళు. ఇటువంటి లోన్స్ పరిస్థితుల్లో అమెరికా నడుస్తున్నది. ఇలా ఎట్లా బతున్నారు వాళ్ళు, మొత్తము ఎన్ఆర్ఐస్ అది ఫారినర్స్ మీద, ఇమిగ్రేషన్ మీద, అడగోలు ట్యాక్స్ల మీద డిఫెన్స్ దాని మీద వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఓరియంటెడ్ కాకుండా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిరా లేదు. దాంతో ఎక్కడ అవసరము ఎక్కడ అనవసరం అన్నది ఎక్కడ కూడా ఒక్క 1% కూడా బేరీ చేయలేదు. నా హరీష్ రావు చేయలేదు, ఈటల రాజేందర్ చేయలేదు, కేసీఆర్ చేయలేదు, ఎవరు చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసి ఫైనాన్స్ ఇప్పుడు లోన్లు తేవాలన్నది ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఆర్బీఐ శాంక్షన్ లోన్ వేరు ఉంటుంది, గవర్నమెంట్ గ్యారెంటీ పెట్టి బ్యాంకులకి వెళ్ళి తీసుకునే అప్పులు కూడా వేరు ఉంటాయి. దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉండదు ఇంటర్నల్ లోన్ల కాడ. సెక్యూరిటీ లోన్స్ ఏదైతే ఉన్నదో అదొకటి. మళ్ళీ 3 అడగోలు భూములు అమ్మిరు, 100 రూపాయలు 100 కోట్లకి ఎకరం కాడి కోకాపేట్ల దాదాపు 200 ఎకరాలు అమ్మిన అవి ఎక్కడ పోతాయి. ఈ రకంగా నేను ఏమంటున్నా, వాళ్ళు చేసిరు దాదాపు 8 లక్షల కోట్లు ఎలక్ట్రిసిటీ మన్ను మసాడు అన్ని చేసారు. అయిపోయింది. దాని గురించి ఏదైతే ఉందో అది 8 లక్షల కోట్లు ఉన్నాయి మొత్తం. బాధాప్తా నువ్వు తీసుకురామని లెక్క నన్ను పిలిపి నేను చెప్తే తీపిస్తా లెక్క. ఒక్కొక్కరిని మొత్తం ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వమని ఇయర్ వైజ్ మీ పీరియడ్లో 9.5 ఏళ్ళు నేను బాధాప్తా లెక్క చెప్తా కదా. అయితే ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు చేసిన దాని మీద వదిలిపెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. రామ్ గోపాల్ గారు, ఇక్కడ ఒక విషయం మీరు చెప్పండి. 8 లక్షల కోట్లు అప్పు చేసిందని మీరు అంటున్నారు కదా, నిన్న కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్లు 4 లక్షలు ఓన్లీ డైరెక్ట్ అది అప్పు. విజిత గారు, స్టేట్ గవర్నమెంట్ నేను చెప్తున్నా కదా, 2019లో 38,000 కోట్లు, 2020లో 47 కోట్లు, 47,000 కోట్లు, 21 46,000 కోట్లు. ఇది ఓన్లీ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ లోన్స్. కార్పొరేషన్స్ మిగతా ఏదైతే ఉందో వీళ్ళ అసోసియేట్ ఏదైతే ఉంటాయి కదా, యూనిట్స్ ఆ లోన్ సపరేట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పు తెచ్చింది, బోర్డు తెచ్చుకున్నది, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ కదా. ఇప్పుడు ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఎటువంటి ప్రొడక్టివ్ ఓరియంటెడ్ ఉన్నాయి తెచ్చుకున్న అప్పులు స్టేట్ గవర్నమెంట్ ఖాతాలకు రాదు. అది అప్పు కిందనే. కాకపోతే ఎవరి పీరియడ్లో వచ్చింది, వీళ్ళ పీరియడ్లో వచ్చింది. రాదన్నప్పుడు ఆదాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పని ఎట్లా చెప్తారు? అరే మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి పెట్టింది ప్రజల మీద. నేను అనేది ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ కడుతుంటే ప్రభుత్వ పని ఎట్లా చెప్తారండి? నేను ఏమంటున్నాండి, ప్రభుత్వం వినండి, అట్లా కాదు గౌతమ్ గారు వినండి. లెక్క తెలియకపోతే లెక్క లేకుండా మాట్లాడండి. లెక్కల గురించి చెప్తే అబద్ధాలు చెప్తారు. అరే అబద్ధాలు ఎందుకు చెప్తానండి? 2,19,000 గౌతమ్ అరే గౌతమ్ తనే చెప్తున్నాడు ఏమని, ప్రభుత్వం తెచ్చిన అప్పు, కార్పొరేషన్ తెచ్చిన అప్పు ప్రభుత్వం కిందికి రావు అని చెప్తున్నారు. ఏ రకంగా చెప్తారండి? గౌతమ్ సమాధానం ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒకటి ప్రభుత్వం అప్పు కార్పొరేషన్ తెచ్చుకున్న దాని మీద ప్రభుత్వం కాన్సెంట్ లేని అప్పియర్ ఎప్పుడే కానీ. ప్రభుత్వం గ్యారంటీ అని తప్పారు. ఎట్లిస్తారు? ఇస్తారా? అది లెక్కలోకి వస్తుంది. లెక్కలోకి వచ్చినప్పుడు
ఒక పర్ head అది మీద కాదు. ఇప్పుడు ఒకటి ప్రతి simple. లెక్క సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా రాదు, ఇది రాదు, ఆ కార్పొరేషన్ లెక్క రాదు. ప్రకారం ఏమంటున్నా, టూకి లెక్క ఏ చెప్పాలి, లెక్క చెప్పాలా? తప్పదు. ఇన్నోవే. రామ్ గోపాల్ ఇంకో విషయం కూడా చెప్పారు ఇందాక గౌతమ్ గారు పిఎస్సిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉంటారు వాళ్ళకి ప్రతి లెక్క తెలుస్తుంది కదా మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఇయర్ వైజ్ ఉండాలి, వాళ్ళు కూర్చోవాలి, చెయ్యాలి. ఎక్కడ చేస్తున్నారా వీళ్ళు? అపెక్స్ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టలేదు. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఎన్నిసార్లు కూర్చున్నది? ఎంతమంది అపోజిషన్ ఉన్నారు? వాళ్ళు ఉన్న పార్టీలో అంతా ఇళ్ళ దూరిన వాళ్ళే ఉన్నారు కదా, అందులోకెళ్ళి ఇళ్ళ కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తీసుకొచ్చి చేసేది ఏముండదు. అవన్నీ నేను ఏమంటున్నా, అంటే ఒకటి కూర్చోలేదని చెప్పేసి తను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటలేను. కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నాడు. అసలు కాదు. పెట్టలేదు. అవును మేడం. అది ఎప్పుడైనా పిఎస్సి సమావేశం కూర్చోలేదని ఎప్పుడైనా చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడైనా ఎలిగేషన్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఎప్పుడు ఆ విషయం మాట్లాడలేదు చేసిందా? ఏది పిఎస్సి నేను PSC అన్నది పిఎస్సి చైర్మన్ కాదంటారు మేడం, ప్రతిపక్షానికి ఇస్తారు పిఎస్సి చైర్మన్. ఏమంటున్నా ఇప్పుడు ఒకటి విష్ట గారు, ప్రభుత్వం నడవాలంటే మనిషి ఇది కక్షపూరితంగా అరే, మళ్ళా మాట్లాడడం మాట్లాడు, తప్పనిసరి డిసైడ్ కాదు. బాబు, నువ్వు 10 ఇది నిమిషాలు కక్షపూరిత- కాదు, నేను మీరు ఒక మాట కక్షపూరితంగా మాట్లాడలే. మాట్లాడుతున్నారు. నేను ఒక మాట కక్ష- మాట్లాడలే. నిజాలు మాట్లాడండి కానీ నేను- కక్షపూరితంగా నేను- మాట్లాడకండి. నేను కక్షపూరితంగా మీకు వాస్తవాలు ఇప్పుడు చెప్తున్నా. అవును కక్షనే కనపడుతుంది ఇక్కడ నిజాలు వాస్తవాలు కనపడట్లేదు. చెప్తాను నేను. కక్షపూరితంగా వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఒకటి ఏముందండి నేను వాస్తవం వాళ్ళు దీంట్లో? మాట్లాడినప్పుడు ఏముంది డిసైడ్ వాస్తవం? గౌతమ్ కాదు మేడం. నిజాలు- బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారంటే కక్షపూరితం ఉంది. నేను- అనలిస్ట్ గా. మేడం, ఆయనకు కూడా కక్ష ఉంది. ఆయనకు కూడా కక్ష ఉంది. కక్ష లేదు, కాబట్టి కక్ష మీరు ఎన్ని చేసిన విషయాలు మేడం? మరి- ఎన్ని విషయాలు చెప్పండి? ఆ? ఎన్ని విషయాలు మీరు చెప్పండి. ఒకటి. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే అది ఎక్కడ రికార్డు కాకుండా పర్సనల్ అకౌంట్లలో రికార్డ్స్ ఉంటాయా? అట్లా ఒక కాదు, ప్రభుత్వ పర్సనల్ అప్పు అకౌంట్ల కాదు. ఒక ప్రభుత్వ అప్పు మళ్ళీ ఖచ్చితంగా అట్లా ఆన్ కాదు. రికార్డు ఉంటది. ఒకటి. ఆన్ రికార్డు- ఆగండి సార్. ఆన్ రికార్డులోనే మరి అసెంబ్లీలో సరే వీళ్ళంతా ఏం కాదు. ఆన్ రికార్డులో ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పిన కాంగ్రెస్ పార్టీ అప్పుల మీద ఏం చెప్పింది? అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది చెప్పండి. ఇది అసెంబ్లీలో జరిగింది. నీ పర్సనల్ నా పర్సనల్ కాదు. గవర్నమెంట్ అసెంబ్లీలో ఏం చెప్పింది? 8 లక్షల కోట్లు అని చెప్పింది. అది చెప్పండి. అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఒకటి నేను ఒకటి సింపుల్ గా చెప్పాను మీకు. ఏది మామూలు టూకీగా ఏది దాన్ని దాన్ని మీరు ఏమంటారు? చెప్పింది ఆ లెక్క తలకి 2,19,000 కోట్లు. 4 కోట్ల జనాభా లెక్క పెట్టుకుంటే అది ఎవరు చెప్పారు 2,19,000 అరే బాగా రిపోర్ట్స్ చెప్తున్నాయి అవన్నీ. ఏ రిపోర్ట్ చెప్పింది? ఏ రిపోర్ట్ పెట్టుకొచ్చింది? ఏజెన్సీ ఇప్పుడు వీళ్ళే కాదు, వీళ్ళ గవర్నమెంట్ అన్నది కాకుండా ఈ స్టడీ చేసేది ఉంటది కదా ఫైనాన్షియల్. అది ఎవరు చేసిర్రు? ఎప్పుడు వచ్చింది రిపోర్ట్ అది? నేను చెప్పమని చెప్తా టైం ఇప్పుడు ఉన్నా అంటే నేను వాళ్ళు చెప్పండి సార్. చెప్తాను చెప్తా ఆ, కాదు. ఇప్పుడే చెప్తాను నేను అసెంబ్లీలో చెప్తాను. 4 లక్షల కోట్లని అధికార పార్టీ చెప్తుంది సార్. అరే, ఈసారి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడే మేడం? చెప్తా, ఆగు, ఈసారి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నేను గౌతమ్ చెప్తా, గారు, ఇప్పుడే 4 చెప్తా. లక్షల కోట్లని ఇప్పటికీ వాళ్ళు అదే చెప్తున్నారు 4 లక్షల కోట్లు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఒక్క నిమిషం, మిగిలినవి ఇప్పుడే నేను కార్పొరేషన్ల చెప్తాను, ద్వారా మిస్టర్ గారు. తీసుకొచ్చారు అని. మేడం కార్పొరేషన్లు చేసే అప్పు ప్రభుత్వ అప్పు కిందికి రాదు. ఆ కార్పొరేషన్ సంబంధించిందే ఉంటుంది. ప్రభుత్వ గ్యారంటీ అది వాళ్ళే కడతారు. కార్పొరేషన్లకైనా అప్పిస్తారు అని. మేడం అది కాదు. కార్పొరేషన్లు చేసిన అప్పులు కార్పొరేషనే కట్టుకుంటది, ప్రభుత్వం అది దగ్గరికి కాదు, రాదు. కార్పొరేషన్ ఇది కడతారు, మీరు ఇది చెప్తూనే కడతారు మళ్ళా. మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అంటారు. అదే విధంగా అరే మొత్తం ఓవరాల్ మీ పీరియడ్ బాబు. అసెంబ్లీలో అధికార పార్టీ ఆ. లెక్కలు చెప్తూ 4 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్పింది. ఒకవేళ అదే ఉంటే కనుక 8 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేది కదా. అది చెప్తానే ఉన్నారు కదా, చెప్పేదన్నది కాదు. అరే బయటకు వచ్చి 8 లక్షలు చెప్తున్నారు సార్. అసెంబ్లీలో 4 కోట్ల 4 లక్షల కోట్ల అసెంబ్లీలో రూపాయలు 4 చెప్తున్నారు. లక్షల కోట్లే చెప్తారు బయటకు వచ్చి మాత్రం అదేంటి 8 మన లక్షల బయటకు కోట్లు అని వచ్చింది అన్నది చెప్తారు. ఇక్కడ నేను ఏమంటున్నా, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వీళ్ళు ఇంత ఇంత ఎవరు తోపు చెప్పారు లెక్కలు మీకు అనుకుంటారు చిత్తశుద్ధి కదా, ఉంది? తోపు ఫైనాన్స్ అనుకున్నప్పుడు నువ్వు ఇయర్ వైజ్ ఎందుకు తీయలేదు? నీ యొక్క డేటా ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు నువ్వు నీ వాళ్ళని పిలిచి అది ఆర్టీఐ వాళ్ళు తీయొచ్చు, వీళ్ళు తీయొచ్చు. ఇయర్ వైజ్ ఏ వాళ్ళ కార్పొరేషన్ లాస్ట్ టైం శ్వేతపత్రం రిలీజ్ చేసింది అదే ఎవరు కదా, హరీష్ గారు శ్వేతపత్రము? PPT అది పెట్టింది అదే authenticated కదా ఆ? అసెంబ్లీలో. ఆ శ్వేతపత్రం ఏది గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? అవును గవర్నమెంట్ చెప్పింది అది కదా. ఎవరు అన్నారు? గవర్నమెంటే చెప్పింది సార్ అసెంబ్లీలో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసెంబ్లీలో అరే అసెంబ్లీ సమావేశాలు చూడండి సార్ 4 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పింది. గవర్నమెంట్ అని మొదటి బడ్జెట్ సమావేశంలో. చెప్తున్నారు కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తున్నది 2 లక్షల ఒక వ్యక్తి మీద 2,19,000 కోట్ల అప్పు అంటేనే గుడ్డోనికి ఎడ్డోనికి చెవిటోనికి మూవని కూడా అర్థమవుతుంది. అరే, ఎవరు 8 లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని ఏ సంస్థ చెప్పింది సార్? ఏ మీకు సంస్థ సర్వే నేను లెక్క. చెప్తా, సంస్థ చెప్తాను నీకు నెక్స్ట్ టైం అడుగు, నేను చెప్తా. నెక్స్ట్ ఇక్కడ- చెప్పండి. చెప్తా, next time ఇప్పుడే చెప్పండి. అయితే వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ దాంట్లో కాంట్రడిక్షన్ ఏం కాంట్రడిక్షన్ లేదు. ఉన్నదంతా చెప్తున్నా. అదే కేటీఆర్ ఒకసారి 3,17,000, ఒకసారి 3,85,000, హరీష్ రావు ఒకసారి 4,26,000 కోట్లు, ఒకసారి దానికి గౌతమ్ 4,17,000. గారు ఇందాక ఆన్సర్ చెప్పారు ఆల్రెడీ 3 లక్షల కోట్లు పైచిలుకు అనేది
డైరెక్ట్ గా చేసిన అప్పు కార్పొరేషన్ల నుంచి తీసుకున్నది కలిపి హరీష్ గారు చెప్పింది 4 లక్షల కోట్లు. అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, యాక్చువల్గా లోన్ తీసుకున్నది చాలా ఎక్కువ చెప్పడం వీళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పిన లోన్ తీసుకురావడంలో తప్పలేదనేది. మన లోను దాని మీద ఒక పిచ్చకుండా చిన్న వాళ్ళ పల్లి గింజ కాదు, అమెరికా ఉన్న అప్పు మీద పల్లి గింజ కాదు, కానీ తెచ్చిన పల్లిని ఏదైతుందో చీమలు తినకుండా కాపాడిన పాపన పోలేదు. అయితే ఏదైతుందో వీళ్ళు తెచ్చిన లోన్ మీద నేను నాన్ ప్రొడక్టివ్లా వీళ్ళు అప్పు తెచ్చారు అనేది నేను తప్పుపడతలేను. తెచ్చిన దాని మీద నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మీద రాష్ట్రాన్ని అప్పుల దాంట్లో నెట్టేసారు కదా. నేను వాళ్ళు తెచ్చినట్టు కరెక్ట్ ఉన్నది. వాళ్ళు మొత్తం సెకండ్ టర్మ్లా రెండో టర్మ్లా ఒక నెల కూడా ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన పాపాన పోలే. 12 5 60 నెలల్లో ప్రతి నెల ఫస్ట్ వీక్ ఒకలకు, సెకండ్ వీక్ ఒకలకు, థర్డ్ వీక్ ఒకలకు. వీళ్ళు ఇంకో దుబారా 22 వేల కోట్ల రూపాయలు రైతు బంధుల ప్లాటింగ్ అయిన వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నోనికి ఏం పంట వండినోనికి వానికి రైతు బంధు ఉన్నది. ఇప్పుడు రైతు బంధు ఖాతాలు ఇస్తే తెలియదా? ఈ రకంగానే దుబారా వేస్ట్ అన్న దాని మీద కాకుండా మీరు అప్పు తేవటం తప్పు అనట్లేదు, కానీ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది సరిగ్గా చేయలేదు 100% అది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఎన్ని లక్షల కోట్లు ఒప్పంది. సరే దాన్ని వాళ్ళు సద్వినియోగం చేశారా దుర్వినియోగం చేశారా ఏంటి అనేది తర్వాత విషయం. కానీ అసలు ఎంత యాక్చువల్ గా లెక్క తేలాలి అనేది 1-2 లక్షలు అయితే ఏకంగా డబుల్ తేడా వస్తుంది. ఏమంటున్నా విస్త గారు, అప్పు ఇచ్చటోడు షావుకారు వడ్డీ లెక్క పెట్టుకుంటే ఏమంటారు, గత కాదు గింత తీసుకున్నాను అంటారు. విన్నారా? అవన్నీ రకరకాల తొండేశాలు ఉంటాయి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర. ఎవరు కూడా ప్రతిదీ ఆన్ రికార్డు. ఆన్ రికార్డ్ ఎక్కడ వచ్చింది? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్రటరీ కూడా ఆయనే. ఒకళ్ళే కాదు, ఒక ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాల్సిన పని అయితే అతని లోపల ఐటీ సెక్రటరీ ఆయనే పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మనము ఎక్కడలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. అక్కడ వాళ్ళను ఏదైతే ఉందో వాళ్ళ అండర్స్టాండింగ్ అని మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫైనాన్షియల్ సెక్రటరీ మాకు అనుకూలంగా ఉన్నాడా? ఇప్పుడు ఫైనాన్స్ మాకు అనుకూలంగా ఉండి మాకు అనుకూలంగా చెప్తున్నాడా? అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నది రోజు ఇప్పుడు సార్ మీరు సార్ మీరు జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీ ఆయనే ఉన్నాడు, నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే ఉన్నాడు, అరవింద్ కుమార్ ఆయనే ఉన్నాడు, తర్వాత రామకృష్ణారావు ఆయనే ఉన్నాడు. మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏది ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మా గవర్నమెంట్ లో ఉన్న పర్సనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్నాడు. అవి వేరు. అంతకుముందు యూనివర్సిటీ ఇప్పుడు ఇంకో దానికి ఉన్నారు. స్మృతి సబర్వాల్ ఉంది కదా, అతను ఇంకో దానికి ఇప్పుడు ఇంకో దానికి ఉన్నారు. సబర్వాల్ అవన్నీ పక్కన. ఇక్కడ ఏమైతే అంటే సెక్రటరీస్ దగ్గర ఆర్గనైజేషన్ నేను ఏం చెప్తున్నా, అకౌంటబిలిటీ, యాన్యువల్ అకౌంట్స్ వెరిఫికేషన్ వీళ్ళు ఒక కరెక్ట్ ఉన్నదాని మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందట ఏంటంటే మసి మారేడుగా చేసి ఫిగర్ గ్యామ్లింగ్ ఇచ్చేస్తారు. వాడు ప్రతి ఒక్క ఫైల్ చూస్తాడా? ఒకసారి ఇవ్వాలంటే నేను చెప్తా, మైసూరారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూర్చుంటే మొత్తం చెమటలు పట్టించండి ఒక్కొక్క ఆఫీసర్లను. అట్లుండాలి. ఎవరు అంత దమ్ముండండి ఒక్కరిని పెడమాను అపోజిషన్ వల్ల మీ దాంట్లో ఏదైనా మొత్తం ప్రతి ఒక్క ఇక్కడ ఏదైతుందో వీళ్ళకి ఎవరికి కూడా టైం ఉండదు. పిఎస్సి చైర్మన్ ఎవరని పక్కబెట్టు ఎవరు ఉండదు కానీ కాదు మేడం, ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రతిపక్షం మాకు అనుకూలంగా ఉంటుందా? మాకు అనుకూలంగా ఉంటుందా? వాళ్ళు ఊరుకుంటారా? అప్పుడు ప్రతిపక్షంలో అపోజిషన్ లీడర్ చూసింది రిపోర్ట్ ఏంది? చూడకపోతే వాళ్ళ తప్పు, మా తప్పు చెప్పండి. చాలా అది కూడా మా మీద వేస్తారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేట్లా ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది. వినరా? వాళ్ళ లెక్కలు కరెక్ట్ చెప్పినాక ఉండదు. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఉందో స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఖజానా మొత్తం ఆయన కంట్రోల్ ఉండొచ్చు. కిందికి పోయే వారికి ఏంటంటే మన భక్తరామదాస్ సినిమాలో కదా అది మంచిగడ్డ పెడితే ఎట్లా పోతుందో ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏదన్నా చేసిన దాని మీద నేను ఏమంటలేను, తప్పంటలేను కదా. ఇప్పుడు నేను చేసిన నేను యావరేజ్ చెప్తున్నాను, అమెరికా పౌరునికి తెలంగాణ పౌరునికి ఎంత తేడా. మీరు చేసిన దాంట్లో తప్పు ఉంది అని మీరు అంటలేరు, కానీ అసలు లెక్క తేడా వస్తుంది. లెక్క తేడా లెక్క ఏం చేస్తుంది? లెక్క తేడా వస్తే వీళ్ళేం చేసేది లేదు, వాళ్ళేం చేసేది లేదు. డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది వాడు కాదు, ఇయ్యాలి కాదు 20 ఏళ్ళ దాకా కట్టేది ఉంటుంది. అప్పటికి బతికేటోడెవడో సచ్చేటోడెవడో. మాకేందంటే చాలా నేను చెప్తున్నా కదా,
నేను DDO అంటే మేము ఎవరు సచ్చినా నేను- బతికినా సార్ మీరు ఎనలిస్ట్ నేను ఏమంటున్నా, కరెక్ట్ చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది సార్. అదే నేను మేమిద్దరం అధికారులు అబద్ధాలు అధికారులు చెప్పుకున్నా ఒకళ్ళ మీద దుమ్మెత్తి పోసినా, మీరు డైరెక్ట్ గా మీరు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, ప్రజలకు మేలు చేసేవాళ్ళు, మీరు ప్రజల ఎందుకు వైపున వస్తారు? మాట్లాడేవాళ్ళు. మీరు ఎందుకు వస్తారు? ఆ? మీరు- ఆ? మీరు మీరు చూసి మిస్యూజ్ గా పట్టుకోరా? మాట్లాడితే ప్రజలకు వాళ్ళ డైవర్షన్ మీద దగ్గర ఇచ్చినట్టు కదా. నేను చెప్తున్నా కదా, ఆ? మైసూరారెడ్డి గారు ఏ ఒకసారి సర్వే ఉన్నప్పుడు తెలిసింది మీరు చెప్పండి. చెమటలు పట్టించిన అంటున్నాను నేను ఇప్పటికి కూడా. అట్లే ఇప్పుడు పిఎస్సిగా ఎవరు గా ఇవ్వాలి? వాళ్ళే ఉంటారు కదా, ఎందుకు అమ్మా, మాట్లాడలేదు ఇప్పుడు విస్త అంటున్నాను. గారు నేను ఏమంటున్నా, వీళ్ళు పార్టీలు మారినా ఉమ్. అధికారం మార్చుకున్నా మళ్ళా రాత్ మే దిన్ మే లడ్నా రాత్ మే మిల్నా రాత్రి పూట ఒకటి దొంగ చీకటి ఒకటి, పట్టపగలు మళ్ళీ దొంగ వేరు చీకటి వేరు ఉంటారు. Right. ఆ రకంగా ఉంటుంది. నేను Correct. ఏమంటున్నా, ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నది. ఒకటే చెప్తున్నా, మనకు లైవ్ ఎగ్జాంపుల్ మొన్న 1500 కోట్లు పెట్టి 3 లక్షల కోట్ల బిజినెస్ స్టార్ట్ అయింది కుంభమేళాల. ఎవరు? యోగి ఆదిత్యనాథ్. రూపాయి ఒక కరప్షన్ అన్నది లేదు. ఆయన జీతంలోకి వెళ్ళి కూడా మిగతాది దాన ధర్మాలకే ఇస్తాడు. ఆయన చెక్క మంచం మీద అంటాడు, మామూలుగా తిరుగుతాడు, స్లిప్పర్లు వేసుకుంటాడు. తర్వాత పబ్లిక్లో బోర్ నీళ్లు తాగుతాడు. అది ఇక్కడ వీళ్ళకన్నా ఉండరా? ఇప్పుడు కేసీఆర్ కలవలేదు, కేసీఆర్ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కలిసిన దాఖలాలు. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద ఏవైతుందో ఇప్పుడు ఒకటే విస్త గారు నేనేమంటున్నా, మనసుంటే మార్గం ఉంటుంది, చిత్తశుద్ధి అనేది ఉండాలి. ప్రజాధనాన్ని ఏదైతే ఉందో సద్వినియోగం చేద్దామన్న పద్ధతి లేదు. ఒకటే ఒకరు ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం కదా. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు పాలిస్తే 70% పేదరికాన్ని 10% తీసుకొచ్చిండు. పావర్టీని ఎట్లా తగ్గించిండు అన్నది చూడాలి కదా. అట్లా లేకుండా ఇష్టానుసారం అప్పులు చేసిన దానికి ప్రొడక్షన్ మనం ఎట్లా అంటే ఇక్కడ ఆ ప్రతి డబ్బు మనదే అనుకొని కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశంలో వాళ్ళు. నేనేమంటున్నా, ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కెనాల్స్కు ఎంత పెట్టిర్రు ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద ఆ లెక్క తీస్తే ఏ కెనాల్ ఏమన్నా వాటర్ వారిందా, ఎవరికైనా నీళ్ళు వచ్చినాయా, ప్రజలు సర్వే చేయమని తెలుస్తుంది కదా. దాని మీద డబ్బు అయితే పుణ్యానికి వడ్డీ కడుతున్నాం కదా. ఇప్పుడైతే వచ్చి కాంట్రాక్టర్లు తిన్నారు, మిగతా ఎవరో ఇంకా వాళ్ళు అంతా ఉంటారు కదా, దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టు. విపరీతం నేను చూస్తున్నా, నాకే బాధ అనిపించేది. నేను ఇప్పుడు చెప్పేది 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఈ కెనాళ్ళు ఎందుకు తవ్వారు, ఈ పైసలు ఎటుపోయినాయి, అమ్మ ఎట్లా ఉన్నారు జనాలు. ఏంటంటే మా సచ్చోడి పెళ్లికి వచ్చింది కదా, నాదేందన్నా వద్దాం అనుకొని ఈ రకంగా ధనము దుర్వినియోగం అయిపోయి అప్పులైన 8 లక్షలైనా లెక్క తేడా ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ రేవంత్ రెడ్డి పోతారు, మళ్ళీ ఎవరో వస్తారు మళ్ళీ తర్వాత ఏదైతే ఉందో అది నిరంతర ప్రక్రియ. ఒకటి ఏదైతే ఉందో ఈ ఆర్థిక శాఖ, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక అప్పులు, ఆర్థికలు కట్టడం అన్నది, దాంతో పాటు అది పక్క పెట్టేసి వీళ్ళు ఎంతసేపు అది వాళ్ళ మీద వీళ్ళ మీద బురదగా. అరే వాళ్ళు ఏమనుకున్నారు, లంక మీదలనే అనుకొని వాళ్ళు వచ్చినారని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు చెప్పిరా పోయేటప్పుడు గిన్ని అప్పులు చేసిన 4 లక్షలు ఉన్నది, దివాళ కూర ఉన్నది, నెలకు వీళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పినా కూడా ఒకటి. ఇంకొకటి ప్రజలు ఏదైతే ఉందో గ్రహించుకోవాలి. బెనిఫిషరీస్ ఇవాళ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్లో లబ్ధిదారులు అందరూ కూడా ఇలా క్వశ్చన్ చేయడానికి లేదు. ఏదైతే ఉందో 100 ఓట్లలో 37 ఓట్లు బెనిఫిషరీస్ బీఆర్ఎస్కి వేసారు. తర్వాత 37 కాదు 30 అనుకోరు, 7% వాళ్ళ కార్యకర్తలు సింపథైజర్. ఇంకా వీళ్ళకి 39 వచ్చినాయి. 39% ఎవరు ఉన్నారు? 24% మంది వీళ్ళు ఉంటారు, 10-15% మంది ముస్లిమ్స్ వేసారు. ఆ రకంగా వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్కు 14% వేసారు ఇది అసెంబ్లీ ఎలక్షన్లో. ఈ రకంగా వచ్చిన దాని మీద ఇక్కడ ఇంకొకటి, వీళ్ళు గవర్నమెంట్ కొట్లాడి ప్రజలు కూడా గ్రహిస్తారు. ఇప్పుడు మొన్న ఢిల్లీలో సావు దెబ్బ ఎందుకు కొట్టారు కేజ్రీవాల్ను? అరే నా కొడుకు పుణ్యానికి కార్తిక్ గారు, సరే 4 లక్షల 8 లక్షల మొత్తానికి అప్పు అయితే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మాట అయితే వాస్తవం.